డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ 2024 సంబంధించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే మనకైతే జరుగుతుంది కదా ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఒకవేళ అప్రూవ్ అయితే ఏం చేయాలి, రిజెక్ట్ అయితే ఏం చేయాలి అనే దానిపై ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూస్తున్నందుకు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి బీఎస్సీ నర్సింగ్ దాని మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేసరికి అక్కడ ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సైడ్ మనం 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేసరికి లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లాగిన్లో మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి మీరైతే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే మనకు వచ్చేసరికి ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ డాష్బోర్డ్లో మనకు వచ్చేసరికి న్యూ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది మనకైతే కనబడుతుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేస్తే అలా క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ స్టేటస్ అనే ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద మీరు చూస్తున్నట్లయితే అప్లికేషన్ స్టేటస్ విఓఐ అప్రూవ్డ్ అని అయితే ఉంటుంది. అలా ఉన్నట్లయితే మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. అలా వచ్చిన వారికి వాళ్ళ రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్స్కి ఇలా మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏంటంటే డియర్ క్యాండిడేట్ యువర్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్ అని మనకైతే రావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఏంటంటే వాళ్ళ సర్టిఫికేట్స్ వచ్చేసరికి సక్సెస్ఫుల్గా వెరిఫై అయిందని వారికి మెసేజ్ అయితే వెళ్తుంది. ఒకవేళ ఎవరైతే VO2 రీఅప్లోడ్ అని అప్లికేషన్ స్టేటస్లో కనపడినట్లయితే వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ అయితే చేయడం అయితే చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడైతే చూద్దాం. ఎవరైతే VO2 రీఅప్లోడ్ అనేది కనిపిస్తున్నట్లయితే వాళ్ళు వచ్చేసరికి కొంచెం క్రిందకి స్క్రోల్ చేస్తే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది మనకైతే కనబడుతుంది. వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళకి వచ్చేసరికి అప్లోడ్ బోత్ మార్క్ షీట్ ఆఫ్ బ్రిడ్జ్ కోర్స్ అండ్ వొకేషనల్ కోర్స్. వాళ్ళు వచ్చేసరికి ఆ సర్టిఫికేట్స్ అనేది మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయాలి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా బ్రిడ్జ్ కోర్సును అలాగే వొకేషనల్ కోర్స్ యొక్క సర్టిఫికేట్స్ అనేది మళ్ళీ అప్లోడ్ చేయలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఒకసారి అప్లోడ్ చేయమని చెప్పి రీమార్క్స్లో అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. అలా మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఎవరికైతే సక్సెస్ఫుల్గా అప్రూవ్ అయితే వాళ్ళకి వచ్చేసరికి మెసేజ్ SMS రూపంలోనూ అలాగే అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళకి అప్రూవ్డ్ అని అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.